శక్తిమంతుడైన వీరుడు ఉండేవాడు. అతని పేరు బర్బరీకుడు. అతను ఘటోత్కచుని కుమారుడు. బర్బరీకుడికి ఒక అద్భుతమైన వరం ఉంది. ఆ వరంతో అతనికి 3 బాణాలు లభించాయి. ఈ బాణాలు ఎప్పటికీ గురితప్పవు. మహాభారత యుద్ధం మొదలవుతోంది. బర్బరీకుడు తన తల్లిని అడిగి యుద్ధంలో ధర్మం వైపు పోరాడటానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒక సాధారణ బ్రాహ్మణ వేషంలో ఉన్న కృష్ణుడు బర్బరీకుడిని కలిశాడు. యుద్ధానికి వెళ్తున్నావా వీరుడా అని అడిగాడు కృష్ణుడు. బర్బరీకుడు గర్వంగా అవును, నా 3 బాణాలతో ఒక్కరోజులోనే ఈ యుద్ధాన్ని ముగించగలను అన్నాడు. కృష్ణుడు నవ్వాడు. కృష్ణుడు అయితే నీ శక్తిని చూద్దాం. ముందుగా ఈ చెట్టు ఆకులన్నిటినీ ఒకేసారి కొట్టగలవా అని అడిగాడు. బర్బరీకుడు తన మొదటి బాణాన్ని సంధించాడు. ఆ బాణం ఒక్క క్షణంలో చెట్టుపై ఉన్న ప్రతి ఆకును గుర్తించి వాటికి రంధ్రాలు చేసింది. కృష్ణుడు తెలివిగా ఒక ఆకును తన పాదం కింద దాచాడు. బాణం చెట్టులోని అన్ని ఆకులను కొట్టి ఆ తర్వాత కృష్ణుడి పాదం చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. కృష్ణుడు తన నిజరూపం చూపించి నీ శక్తి గొప్పది, కాని ధర్మం నిలబడాలంటే నీవు చూస్తూ ఉండాలి అని అడిగాడు. ధర్మం కోసం బర్బరీకుడు త్యాగానికి అంగీకరించాడు.